గ్రామజ్యోతి పథకంతో గాంధీ కలలు కన్న స్వరాజ్యం సాధించుకోవచ్చన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన జూపల్లి గ్రామాల అభివృద్ధిపై డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే 4 ఏళ్లలో గ్రామజ్యోతి పథకానికి 24,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. బాబు చేతిలో తోలుబొమ్మలుగా మారిన టీడీపీ నేతలు ప్రాజెక్టులను సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ జ్యోతి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. స్వాతంత్రం వచ్చిన సందర్భంలో మహాత్మా గాంధీ గారి కలలు ఉన్నటువంటి ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి లక్ష్యాలను గాంధీ గారి కలలు ఉన్నారో గ్రామానికి అవసరమైనటువంటి సమస్యలు గ్రామ సమస్యల పరిష్కారానికి ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచన చేయలేదు. అందుకనే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ గ్రామ వ్యవస్థను గ్రామాలను పటిష్టపరచాలని చెప్పని ప్రజాస్వామ్యం మొత్తం కూడా వెల్లివిరిసే విధంగా వాళ్లకు ఆ గ్రామ అవసరాలను మీరే తయారు చేసి అవసరమైనటువంటి నిధులను కూడా అందులో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి వచ్చేటువంటి 4 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలని గ్రామాలకు గ్రామ సమృద్ధి పరిశ్రమ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. తోలుబొప్పలాట మనం చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. కొద్దిగా తోలుబొప్పలాట తెర వెనుక ఉండి అవి లాగుతూ ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కూడా అక్కడ చంద్రబాబు